హాయ్ అండి, నమస్తే. నేను మీ అనూప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇవాళ మనం సోయా చంక్స్, అదేనండి మిల్ మేకర్ కబాబ్ చేసుకుందాం. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, చాలా చాలా హెల్దీ. సో మనం ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. ఇది మనం నార్మల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళతోని నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసేసుకొని ఒక్కసారి స్పూన్తో ఇలా అనుకోండి. ఇది మనం 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టాలి. 1 అవర్ తర్వాత ఇందులోని వాటర్ అంతా పిండేసుకుంటూ మరో బౌల్లో వేసుకోవాలి. గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి పిండేసిన మిల్ మేకర్, ఇంకొక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఒకవేళ లేకపోతే 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇది బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకుంటే దాని బైండింగ్కి మంచిగా వస్తుంది. బాగా కలిపేసుకొని కొద్దిగా తీసుకొని ఇంకా మనం ఇలా ఒత్తుకోవాలి. ఎక్కువ సన్నగా కాకుండా ఎక్కువ లావుగా ఉండదు. ఇలా ఒత్తుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక 2 మినిట్స్ అస్సలు టచ్ చేయొద్దు. 2 మినిట్స్ తర్వాత చూడండి, అలా మెల్లిగా నిదానంగా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి. చూడండి, అయిపోయింది. వేసిన వెంటనే అస్సలు టచ్ చేయొద్దు. టచ్ చేస్తే విరిగిపోతుంది. సో ఒక 2 మినిట్స్ కంపల్సరీగా వదిలేయాలి. టూ మినిట్స్ వదిలేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు మనము ఇంకో సైడ్ టర్న్ చేసుకోవచ్చు. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి.
హై ఫ్లేమ్లో చేసుకుంటే పైనంతా మనకు కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో హై ఫ్లేమ్లో చేయొద్దు. అంతేనండి, కబాబ్ రెడీ. ఇప్పుడు మనము మిల్ మేకర్తో పులావ్ చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లో. చాలా క్విక్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇది బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో మిల్ మేకర్ కూడా అంతే. 2 కప్స్ మిల్ మేకర్ తీసుకొని ఇందులోకి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టాలి. రైస్ ఇంకా మిల్ మేకర్ కంపల్సరీ హాఫ్ అన్ అవర్ నానాలి. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకోవాలి. అదే కుక్కర్ పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి మనం 4 లవంగ, 2 ఇలాచి, 2 పట్ట, 1 అనాస పువ్వు, ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి మీడియం సైజ్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకోవాలి. మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. సన్నగా కట్ చేసుకున్న పొడవున కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకోవాలి. వేసుకొని సిమ్లో మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మనకి టమాటా మొత్తం మగ్గేలోపు మనం మిల్ మేకర్ని ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ని మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలి. నానేలోపు ఇది మగ్గేలోపు ఈ వాటర్ అంతా పిండేసుకుందాం. గట్టిగా ఒకసారి పిండేసుకొని బౌల్లోకి వేసుకుందాం.
ఇప్పుడు ఈ మిల్ మేకర్ని అంతా కుక్కర్లోకి వేసేసుకుందాం. కుక్కర్లోకి వేసుకొని ఆ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి, అడుగంటకుండా. అడుగైతే అంటదు. ఒక 4 మినిట్స్ బాగా మసాలా అంతా పట్టేంతవరకు మగ్గనివ్వాలి. రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకోండి. నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. వేసుకొని అంచుల నుంచి అలా కలుపుకోవాలి. నానబెట్టిన బియ్యం కాబట్టి ఎక్కువ గట్టిగా కలపకుండా లైట్గా అలా టచ్ చేస్తూ కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే దాంట్లో ఉన్న వాటరు అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎసరు పోసేసుకుందాం. మనం బియ్యము 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకునే ముందు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. మనము కుక్కర్లో ఏది వండుకున్నా కుక్కర్ ప్రెషర్ పోయినాక ఒక 5 మినిట్స్ ఆగి ఓపెన్ చేయాలి. చూడండి, ప్రెషర్ అంతా పోయినాక తీసి చూస్తే మనకి వెంటనే ఓపెన్ చేస్తే అంత పచ్చి పచ్చిగా లేదంటే మెతుకులు పలుకుగా అనిపిస్తుంది.
సో 5 మినిట్స్ వదిలేసి ఓపెన్ చేసి చూడండి, చాలా బాగా పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది. అంతేనండి, మిల్ మేకర్ పులావ్. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.